నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రారంభించినటువంటి మంత్రి గంగుల వినోద్ కుమార్. ఈ నేపథ్యంలోనే స్వల్ప ఉద్రిక్తత ఈ శంకుస్థాపన వేడుకల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో వారి కృషి వల్ల ఆర్ఓబికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు బీజేపీ నేతలు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలు అడ్డుకున్నటువంటి పోలీసులకి ఈ నేపథ్యంలోనే పోలీసులకి బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఏదైతే తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గంగులు కమలాకర్ కానీ అలాగే వినోద్ కుమార్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ సంబంధించినటువంటి పూర్తి కృషి వల్లే ఆర్ఓబికి రైట్ మనం నవీన్ చెప్పండి. పొంగులేటితో ప్రధానంగా చూసుకుంటే జలగం చేయి కలపనున్నారంటే మాత్రం అవుననే సమాధానం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్తో కలిసి నడవాలన్న ఆలోచన జలగం బ్రదర్స్కి ఉన్నట్లు కూడా అక్కడ మనకు వార్తలు వినిపిస్తున్నాయి. జలగం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకురావడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున జలగం వెంకట్రావుని పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అంటే ఆయన చేరక ముందు కూడా చేసినటువంటి ప్రకటనలో ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన ప్రకటించి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అంటే వెంగళరావు కొడుకు జలగం వెంకట్రావు ఏదైతే కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు ఉన్నారో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఆయన సోదరుడు కూడా జలగం అంటే ఆయన వాళ్ళ సోదరుడు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే హైకమాండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రతి జిల్లా నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్ అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే విజయవంతం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మంచి పేరున్నట్టు అదే విధంగా క్యాడర్ ఉన్నటువంటి జలగం బ్రదర్స్ ఇద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్తున్నారు అనేది ఇప్పుడు ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు అదే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు ఇప్పుడు జలగం వెంకట్రావుని ఏ విధంగానైనా కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్నట్టుగా చూడొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే జలగం వెంకట్రావు 2018లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓడిన నేపథ్యం అంటే 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి ఒకే ఒక సీటు కొత్తగూడెం సీటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా బోని కొట్టింది కొత్తగూడెం తోటే బోని కొట్టింది. అది కూడా జలగం వెంకట్రావు ఈ యొక్క టిఆర్ఎస్ నుంచి గెలిచిన అంటే చరిత్ర కూడా ఉంది. అయితే అనంతరం జరిగినటువంటి 2018 ఎన్నికల్లో జలగం వెంకట్రావు తన అంటే ఏదైతే మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావు పై అంటే ఓడిపోయారు. అంటే ఏదైతే మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి వనమా వెంకటేశ్వరరావు మీద సమీప అంటే ఓట్లతో అయితే ఓడిపోయినట్టుగా కూడా చూడొచ్చు. అయితే అనంతరం జరిగినటువంటి సమీకరణల నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు అధికార బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ అనంతరం ఏదైతే ఇటు ఇది వనమా వెంకటేశ్వరరావుకి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావుకి ఇద్దరికి కూడా అంటే ఈ యొక్క నియోజకవర్గంలో వర్గపూర్ కూడా ప్రారంభమైంది. అనంతరం జరిగినటువంటి సమీకరణలలో ఈ యొక్క అంటే సీఎం కేసీఆర్ అయితే నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులదే తుది నిర్ణయం అని వారిదే నడుస్తుందని చెప్పడంతో ఈ యొక్క నియోజకవర్గంలో అయితే జలగం వెంకట్రావు సైలెంట్ అయినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంచెం అంటే ఆ లోపల మొదలు అంటే తనకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదని తన అనుచరులకు కూడా ప్రాముఖ్యత దక్కట్లేదని అయితే ఆయన మదన పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అనంతరం అంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అంటే ఇంతకు ముందు జలగం వెంకట్రావు జలగం ప్రసాద్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వీరు వచ్చిన వ్యక్తులుగా కూడా మనం గమనించవచ్చు. అయితే జలగం వెంకట్రావు ఇంతకు ముందు ఏదైతే ఖమ్మంలో పోటీ చేసి గెలుపొందారు సత్తపల్లిలో గెలుపొందారు అంటే ఈ యొక్క నేపథ్యంలో కొత్తగూడెంలో కూడా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఏదైతే 2018లో ఓడారో అప్పటి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే అధిష్టానం నుంచి అయితే ఈయనకి సముచిత న్యాయం దక్కలేదని ఈయన బాధపడుతున్నట్టుగా కూడా అయితే గత కొద్దిగా అనేక మంది నేతలు
వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇటు జలగం బ్రదర్స్ ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యంగా ఈ యొక్క జలగం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే 3 జనరల్ స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం 3 స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనౌన్స్ చేసిన నేపథ్యంలో అంటే ఇప్పుడు అంటే కొత్తగూడెం నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన సర్వే ప్రకారం కావచ్చు, అంటే మరికొన్ని కావచ్చు, ఏదైతే కొత్తగూడెం నుంచి ఖచ్చితంగా పొంగులేటి పోటీ చేస్తారని తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం నుంచి బచ్చాన్ని నించోపెట్టైనా ఈ యొక్క అదే పువ్వాడని ఓడిస్తానని కూడా ఇంతకు ముందు సవాల్ విసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒక బలమైన అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు ఉన్న నేపథ్యంలో ఆయనను ఢీకొట్టగల సామర్థ్యం ఉన్న నాయకుడి కోసం అయితే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి ప్రత్యామ్నాయంగా జలగం వెంకట్రావు పేరు అనేది పరిశీలనలో ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే జలగం వెంకట్రావుకి గతంలో ఖమ్మం నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా జలగం వెంకట్రావుకి అనుచరుల పరంగా కావచ్చు లేకపోతే క్యాడర్ పరంగా కూడా వీరికైతే ప్లస్ పాయింట్ గా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం అంటే శాసనసభకి జలగం వెంకట్రావుని ఈ యొక్క వచ్చే ఎన్నికలలో అయితే పోటీ చేపించాలని ఇటు అధిష్టానం కావచ్చు అదే విధంగా పొంగులేటి వర్గం కావచ్చు కాంగ్రెస్ అంత క్యాడర్ అంతా కూడా ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. వీరు అంటే ఇదే కనుక జరిగితే జలగం వెంకట్రావు ఖమ్మం నుంచి పోటీ చేస్తారు. అదే విధంగా అంటే వారి ఈ న్యూస్ తోటి ఏదైతే ఈ వార్తతోటి ఇటు జలగం వెంకట్రావు అభిమానుల్లో కావచ్చు అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కూడా ఒక అంత ఆనందం కూడా నెలకొందని కూడా తెలుస్తుంది. అదే విధంగా జలగం ప్రసాద్ రావు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఉన్న సమాచారం. రాజశేఖర్ డౌట్ నవీన్, అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే చాలా సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన యొక్క వ్యూహాలతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, అంటే జూపల్లి పొంగులేటి కానీ జూపల్లి కానీ మొత్తం ముందు నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ పొంగులేటి వ్యూహం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇప్పుడు చేరబోతున్నటువంటి జలగం వెంకట్రావుకు సంబంధించినటువంటి విషయంలో ఎంతవరకు అంటే ఎప్పటిలోగా ఈ అంశానికి సంబంధించి తెరపడే అవకాశం ఉంది, అంటే క్లారిటీ ఎప్పటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాలిబర్ ఉన్న నాయకులందరినీ కూడా అంటే వేరే పార్టీలో ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే ఆ పార్టీలోనే ఉండి అంటే రెబల్స్ గా అయ్యే వ్యక్తుల్ని కావచ్చు లేదు అనుకుంటే వేరే బీజేపీ పార్టీలో క్యాలిబర్ ఉన్న వ్యక్తుల్ని కావచ్చు వీరందరినీ కూడా అంటే మొన్న ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సభ ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి సభా వేదిక నుంచే ఈ యొక్క అందరికి నాయకులకి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన కావచ్చు వేరే వారికి కావచ్చు ద్వారాలు తెరిచే ఉంటాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే అంటే వచ్చే ఎన్నికలలో ఏ విధంగానైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయాలని కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టే వారు ఒక పని చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులను అంటే అనేక మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే సుముఖంగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే కవిత కేసులో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఒక స్టాండ్ ఇటు బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అనే ఉద్దేశంతో ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఇటు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపే అందరూ నాయకులు కూడా చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరినాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్యేయం ఒకటే ఏంటంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో 10 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులని అసెంబ్లీ సీట్ తాకనియనని ఇంతకు ముందు కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నానని అనేక మార్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే మిగిలిన 2 నియోజకవర్గాలలో కూడా బలమైన నాయకులను ఏదైతే జనరల్ స్థానాలుగా ఉన్నటువంటి ఆ 2 నియోజకవర్గాలలో బలమైన నాయకులను నిలబెట్టాలన్న ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం అంటే ఈ పరిస్థితులలో వారైతే ఈ బలమైన నాయకుల కోసం వీళ్ళు వాళ్ళని సంప్రదిస్తున్నారు. సమీకరణాల నేపథ్యంలో ఖమ్మం నుంచి కావచ్చు అదేవిధంగా పాలేరు నుంచి కూడా పాలేరు అంటే మొదట్లో వాళ్ళు కొంతమంది అనుచరులకి పేర్లు ఉన్నప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చెప్తున్న ప్రకారం సర్వే ప్రకారం ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వారికి మాత్రమే సీట్లు వస్తాయి, అంటే నేను ఎవరికి సీట్లు అడగట్లేదు అని ఆయన ప్రస్ఫుటంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నిబంధనల ప్రకారం నేను ముందుకు వెళ్తానని చెప్తున్న పరిస్థితులలో బలమైన నాయకుల కోసం ఇటు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు ఇటు వీరు కావచ్చు వారి
ఏమంతా ఒకటి. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అంటే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో కూడా వీరు జెండా ఎగరేయాలనేదే వీరి యొక్క కృతనిశ్చయంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది జలగం వెంకట్రావుని కావచ్చు, లేకపోతే అనేక మంది నాయకులు ఏదైతే ఇప్పుడు వేరే నియోజకవర్గం నవీన్ జలగం వెంకటరావుకు సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేశారు? ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించినటువంటి నేతగా, మొదటి నుంచి ఉన్నటువంటి నేతగా ఏమైనా ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు వనమా కానీ, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే? నవీన్, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే, అంటే ఇంతవరకు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒకవేళ బలమైన అభ్యర్థిని వదులుకుంటే నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? పచ్చగడ్డేస్తే పరిస్థితుల నేపథ్యంలో వనమ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే 24 గంటల కరెంటు విషయంలో మంత్రి కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 11 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇస్తే రాజీనామా చేస్తారంటూ కూడా ఆయన ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోమటిరెడ్డి సవాళ్లు స్వీకరించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వీకరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మునుగాల సబ్స్టేషన్లో రాజీనామా పత్రంతో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏ నేపథ్యంలోనే మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. గత 2-3 రోజులుగా రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా ఉచిత విద్యుత్ పైన చేసినటువంటి కామెంట్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ వర్గాలు రోజు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ప్రత్యామ్నాయంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను తగలబెట్టడంతో పాటు సబ్ స్టేషన్ల వద్ద ఈ రోజు ఆందోళన కూడా చేసింది. అయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గనక 24 గంటల కరెంట్ ఇచ్చినట్టయితే తాను రాజీనామాకు సిద్ధమని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టేట్మెంట్ ను అదునుగా తీసుకున్నటువంటి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ రోజు మునగాల సబ్ స్టేషన్ వద్ద తన రాజీనామా పత్రంతో ఆందోళన నిర్వహించడం జరిగింది. దీంతో ఈ ఏదైతే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ను స్వీకరిస్తూ ఈ రోజు ఆయన మునగాల సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ వర్గాల మధ్య ఈ యొక్క ఉచిత విద్యుత్ యొక్క హామీలు అయితే ఏదైతే ఉన్నాయో దానిపైన ఇంకా తెలంగాణ వ్యాప్తంగా మిగతా యొక్క ఎమ్మెల్యేలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బండమీది సోమవారం సబ్ స్టేషన్ ఈ రోజు సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడ ఏదైతే విద్యుత్ అధికారులు ఉన్నారో అక్కడ విద్యుత్ అధికారులతో పాటు ఆడ ఎవరైతే సబ్ స్టేషన్ల వద్ద ప్రతిరోజు కరెంటు యొక్క విద్యుత్తును సప్లై చేసేటువంటి నమూనా ఏదైతే ఉందో ఆ బుక్ ను పరిశీలించి అందులో కేవలము అక్కడ ఉన్న అధికారి బాలనర్సయ్య అనే అధికారితో మాట్లాడి ఇక్కడ 11 గంటల కంటే ఎక్కువ విద్యుత్ నివ్వలేకపోతున్నామని చెప్పడంతో మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ కావడం జరిగింది. అటు కేటీఆర్ కు సవాల్ విసురుతూ తెలంగాణలో కనుక 24 గంటల నాణ్యమైన విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం అందించడం లేదని ఈ రోజు ఇక్కడ సబ్ స్టేషన్ సందర్శించినప్పుడు అదే విషయం బట్టబయలేదని ఇక్కడ కేవలము 10 గంటలకు మించి నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించడం జరగడం లేదని సబ్ స్టేషన్ లో కూడా వారు మెయింటైన్ చేస్తున్న బుక్ లో అదే నమోదై ఉందని మరోసారి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో పాటు కేటీఆర్ సవాల్ విసిరాడు. మంత్రి కేటీఆర్ నా యొక్క సవాలు స్వీకరించాలని తెలంగాణలో కనుక 24 గంటల విద్యుత్ అందించినట్టయితే తాను రాజీనామాకు సిద్ధాన్ని మరొకసారి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు సవాల్ విసిరడంతో మరోసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ మా ఎంపీ సహచార ఎంపీ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ఆరోపణలు చేశాడో దానికి మరి ముఖ్యమంత్రితో పాటు కేటీఆర్ కూడా సవాల్ స్వీకరించాలని తెలంగాణలో ఎక్కడ కూడా నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని 24 గంటల విద్యుత్ అందించడం లేదని కేవలం 10 గంటలకు పైగానే ఉచిత విద్యుత్ అందిస్తున్నారని కూడా అతను కూడా వ్యాఖ్యానించడంతో ఈ యొక్క టిఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ వర్గాల మధ్య అయితే ఈ యొక్క ఉచిత విద్యుత్ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ ఖర్గే ఉచిత విద్యుత్ హామీని నిలబెడతామని
రానున్న ఎన్నికల్లో ఉచిత విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్ మేనిఫెస్టోగా మేము ప్రజల ముందుకు పోతామని కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఇటు టీఆర్ఎస్ వర్గాలు మరి ఈ రోజు ఏదైతే విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ బుక్లను కూడా అన్ని సబ్ స్టేషన్లకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి సబ్ స్టేషన్లకు కూడా అక్కడ అధికారులకు ఏఈలకు ఫోన్ చేసి వెంటనే ఆ బుక్లన్నింటిని కూడా హైదరాబాద్ కు పంపించాలని కూడా కోరడం జరిగిందని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఉచిత విద్యుత్ అంశం మరింత రానున్న రోజుల్లో ఇంకా జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ యొక్క ఉచిత విద్యుత్ అంశంగానే ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రైట్. ఒకటి కిరణ్, మరొకటి అంటే ఇప్పుడు ఏదైతే సవాల్ విసిరిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా దీన్ని స్వీకరించినట్లు తెలుస్తుంది. అంటే ఈ ఏదైతే స్వీకరించిన నేపథ్యంలో తను ఎలాంటి ఆధారాలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి స్పందించారు. వెంకరెడ్డి ఒకటే అంశం పైన నిన్న మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా బండా మీది సోమవారం సబ్ స్టేషన్ వద్ద మాట్లాడింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లుగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ మీరు ఎక్కడ అందించలేదని అలా అందించినట్లు నిరూపించినట్టయితే తాను రాజీనామాకు సిద్ధమని ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ రోజు సబ్ స్టేషన్ వద్ద మాట్లాడుతూ 10 గంటలు కూడా తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని అతను చేసిన వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నామని, 13 గంటల పైగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని అతను తన రాజీనామా పత్రంతో మునగాల సబ్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే స్టేట్మెంట్ ఏదైతే 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం అందించడం లేదని దానిపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని, దీనికి కేటీఆర్ స్పందించి తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ కూడా ఈ సవాల్ను స్వీకరించాలని మరోసారి ఒక క్లారిటీగా చెప్పడంతో మరోమారు బీఆర్ఎస్ వర్గాలు ఈ యొక్క 24 గంటల ఉచిత విద్యుత్ పైన ఆచి చూచి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఆ యొక్క మండలంతో పాటు ఆ గ్రామాలకు ఎన్ని గంటల విద్యుత్ అందిస్తున్నారు, కరెంటు ఎప్పటి నుంచి ఎప్పుడు సప్లై అవుతుంది, ఎప్పుడు బంద్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఆ మెయింటెనెన్స్ ఆ బుక్ లో ఉంటుంటాయి. కాబట్టి ఆ యొక్క బుక్ల ఆధారంగా ఆ యొక్క మండలంలో ఆ యొక్క గ్రామాల్లో ఆ యొక్క సబ్ స్టేషన్ కింద ఎన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా అవుతున్నది క్లియర్ కట్ గా అందులో ఉంటుంది. దాని ఆధారితంగానే ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బుక్ వ్యాఖ్యలు చేస్తూ సవాలు చేస్తున్నారని ఆ సవాల్ను స్వీకరించాలని కూడా ఆయన కోరడం జరిగింది. అప్డేట్స్ ఇంకా నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావును అభిలాష్ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభిలాష్ కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయంతో జూపల్లి రాకని ఇప్పుడు స్వాగతిస్తున్నామంటూ అభిలాష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెల 20 జరిగే కొల్లాపూర్ బహిరంగ సభను ఏదైతే విజయవంతం చేయాలని కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయాల్లో మార్పులు అయితే మాత్రం సంతరించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అదే ఏదైతే జూపల్లి మొన్న చేసిన ర్యాలీ ద్వారా కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు మనకు పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ ఇంతవరకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన రంగినేని అభిలాష్ రావు కూడా జూపల్లి రాకను స్వాగతించారు. అయితే పార్టీలో ఇంతవరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో జూపల్లి రాకతో కొంత సందిగ్ధంలో పడిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి రాకను కూడా రంగినేని అభిలాష్ రావు చిన్నంబాయిలో ఘన స్వాగతం పలికి ఈ రోజు 20 తారీఖు జరిగే బహిరంగ సభకు స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి రాకను ఆయన స్వాగతించారు. జూపల్లి వస్తే కాంగ్రెస్ లో పునర్వైభవం వస్తుందని కూడా ఆయన ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం టికెట్ కి ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే జూపల్లి రాకతో మాత్రం పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయం మారిందని చెప్పొచ్చు. అయితే దీంట్లో భాగంగానే కాంగ్రెస్ లో ఇంతవరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా జూపల్లి రాకతో పాటు దామోదర్ రెడ్డి రాకను కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద జూపల్లి రాకతో ఏదైతే రంగినేని అభిలాష్ రావు కూడా స్వాగతం పలుకుతున్నట్టు ఈ సందర్భంగా మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రదీప్ ఇంకోటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి తీసుకున్న నిర్ణయం కానీ అభిలాష్ రావు చెప్తున్నటువంటి విషయాలు బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కడి వరకు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అవేవి జరగకుండా చాలా పక్కా ప్లానింగ్తో సమన్వయంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో జాగ్రత్త పడుతూ ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా సమన్వయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత అనేది కనిపిస్తా ఉంది అనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన సభకు పార్టీ శ్రేణులకైతే సూచించారు. ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని కూడా నాయకులకు హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే నాయకులు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో
అంతర్గత విభేదాలను మర్చి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. అయితే రాహుల్ గాంధీ ఒక్క మాటతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత సందిగ్ధ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎవ్వరు కూడా గీత దాటకుండా నాయకుల రాకను ఆస్వాదిస్తూనే నాయకుల రాకను స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే కొత్త నాయకులు వస్తే పార్టీ కొంత బలపడుతుందని కూడా, రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేస్తుందని కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. రషీద్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రదీప్, నెక్స్ట్ మనం వరంగల్ ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాల నేతలు కార్యకర్తలే పునాదులంటూ విహెచ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు నెలలో బీసీ గర్జన సభ ఉన్న నేపథ్యంలో బీసీలను ఐక్యం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని కూడా విహెచ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాభాలో సగం ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచితమైనటువంటి స్థానం కల్పించిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 3 అసెంబ్లీ సీట్లు కల్పించాలని కూడా విహెచ్ కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ పై పూర్తి అప్డేట్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే ఇవాళ ఓబీసీ సమావేశానికి మాత్రము మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా ఇలా వి హనుమంతరావు అయితే హాజరైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే ఇవాళ హన్మకొండ జిల్లాలోని కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే ఇవాళ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ అంటే వెలమ, కాంగ్రెస్ అంటే రెడీ అని చెప్పి కూడా మొత్తం ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి అంటే ఓబీసీలే మొత్తం పునాదులు, కాంగ్రెస్ పార్టీకి పునాదులు అని చెప్పి కూడా ఆయన తిట్టడం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఆగస్టులో కూడా అంటే ఓబీసీ ఆధ్వర్యంలో కూడా ఆగస్టు నెలలో మహాసభ బీసీ గర్జన సభను కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కూడా రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే అక్కడ అంటే ఓబీసీలు అంటే బీసీ మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే బీసీలకు కూడా సముచిత న్యాయంగానే కూడా అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కేటాయిస్తామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే 70 నుంచి 80% కూడా బీసీలకే ఇప్పుడు రానున్న రోజులలో కూడా ఎమ్మెల్యే స్థానాలు కూడా కేటాయించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి పునాదులే ఇవాళ ఓబీసీలు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజశేఖర్, ఒకటి స్వామి, అంటే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే బీసీలకు మేము కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించి 3 అసెంబ్లీ సీట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 3 అసెంబ్లీ సీట్లు కల్పించాలని చెప్పినటువంటి పరిస్థితి విజ్ఞప్తి మేరకేనా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చారా, విహెచ్ ఏమైనా ఇచ్చారా? రైట్ రాజశేఖర్, అంటే మొత్తానికి అయితే నియోజకవర్గంలో స్థాయిలో చూసుకుంటే నియోజకవర్గంలో కావచ్చు, ప్లస్ అంటే జిల్లా వైజ్ లో కావచ్చు, లేకపోతే ఆ స్టేట్ వైజ్ లో చూసుకుంటే కూడా ఇవాళ ఓబీసీలకు అంటే ఓబీసీకి 80% కూడా మంత్రి పదవులు చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఖర్గే కూడా ఇవాళ రాష్ట్ర అంటే ఎస్సీకి సంబంధించిన ఖర్గే కూడా ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో కూడా కుల విభజన అనేది ఉన్నది. ఇక్కడ రెడ్డిలకు, ఓబీసీలకు, దళితులకు, గిరిజనులకు కూడా ఎవరికైతే కేటాయించిన పదవులు అయితే వారికి ఉంటాయి. వారి ఎవరికి కూడా చిన్న చూపు అంటే కాంగ్రెస్ పార్టీలో చూడడం కూడా ఉన్నదని చెప్పి కూడా హనుమంతరావు అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికైతే ఇవాళ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది మాత్రము కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీలకు చాలా అనేక మంత్రి పదవులే కావచ్చు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే పోటీ చేయడానికి వాటికి కేటాయించారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా అంటే మామూలుగా చూసుకుంటే పార్టీ పదవులతో పాటు కూడా ఇండిపెండెంట్ అంటే స్థానికంగా మార్కెట్ చైర్మన్లే కావచ్చు, అంటే వివిధ రకాలకు సంబంధించిన కూడా పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని అంటే నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకు అన్యాయం జరగదు. ఓబీసీలకు పునాది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ లేకపోతే బీసీలు లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే రానున్న అంటే బీసీలను తక్కువ చేయకుండా ఇవాళ అంటే రెడ్డిలేదే కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలేదే పెత్తనం అనేది కూడా మర్చిపోవాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఓబీసీకి 70 నుంచి 80% అంటే 70-80% శాతం కూడా వాళ్ళకు కేటాయిస్తారని చెప్తున్న పరిస్థితి అయితే ఇవాళ కాంగ్రెస్ భవన్ లో కూడా హనుమంతరావు కూడా విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ మొత్తానికి అయితే రానున్న రోజులలో కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవాళ అంటే ఓబీసీలు అయితే ఎట్లయితే అణచివేతకు గురవుతున్నారో, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓబీసీలు కూడా
ఆ అంచుమేత గురి కావద్దు. కానీ మిగతా అంటే పార్టీలు కూడా ఉసిగొలిపి కూడా కాంగ్రెస్ పార్టీని వీడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదంతా అపోలు మాత్రమే. రెడ్డి రాజకీయాలు కూడా ఇవాళ రెడ్డిలతో పాటు కూడా బీసీలో కూడా సమాన వాటాలు కేటాయిస్తారని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇదైతే తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసినటువంటి కనిపిస్తుంది. ప్రారంభించిన ఎవరైతే గంగుల అలాగే వినోద్ కుమార్ ప్రారంభించిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బండి సంజయ్ కృషి వల్లే ఆర్ఓబికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఏదైతే అక్కడ అనుకూలంగా తమకు మార్చుకున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్పై విమర్శలు చేసే నేపథ్యంలో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ వ్యతిరేకంగా అంటే వారికి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీ ఎప్పుడైతే నేతలు నినాదాలు చేస్తారో పోలీసులు చోటు చేసుకోవడం ఇక్కడ ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. రైట్ శ్రీకాంత్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, సో అదనమాట. సో ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.